Hello viewers, welcome back to my channel Explore and Evolve. ఈ రోజు నేను ఇంకొక ఫుడ్ బ్లాగ్ తో మీ ముందుకు రాబోతున్నాను. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అస్సలు కొట్టదు, ఎందుకంటే ఫుడ్ అంటే ఎమోషన్ కాబట్టి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే రెస్టారెంట్ పెట్టిన కొత్తలోనే మోస్ట్ ఫేమస్ అయిన ప్లేస్కి, అదే అరుగు రెస్టారెంట్. అంటే తిన్న జరగాలని కాదు, పాతకాలంలో సాయంత్రం అయితే అందరం అరుగు మీద కూర్చునే వాళ్ళం కదా, ఆ అరుగు అనమాట. ఈ రెస్టారెంట్ మన కొండాపూర్లో కిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. అండ్ దీని కిందే సత్యబాబు బిర్యానీ ఉంది. ఇది ఎవరిదో తెలుసు కదా? అవును, ఏందే. ఈ బిర్యానీ కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది బాగాలేదంటున్నారు. సో నెక్స్ట్ టైం నేనే టేస్ట్ చేసి రివ్యూ ఇస్తాను. అండ్ కింద సెల్లార్లో పార్కింగ్ ఏరియా ఉంది. రెస్టారెంట్ ఏమో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇదే అరుగు, పేరుకు తగ్గట్టే అరుగు కూడా ఉంది. యాక్చువల్గా ఇది వెయిటింగ్ ఏరియా. రెస్టారెంట్ మొత్తం ఫుల్ అయ్యింది. ఈరోజు వీకెండ్ అనమాట, సండే. సో రెస్టారెంట్ ఫుల్గా ఉంది. సో బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. లోపల చెట్టు ఉంది, ఆర్టిఫిషియలేలే, కానీ చెట్టు కింద కూడా అరుగు ఉంది. ఆ అరుగు మీద ఇలా అష్టాజమ్మ కూడా ఆడుకోవచ్చు, పల్లెటూరులో కూర్చొని ఆడుకున్నట్టు. అంబియన్స్ అయితే చాలా క్లాసీగా ఉంది, కానీ ఈ చెట్టు, బయట తలుపులు, ఇంకా అరుగు మాత్రం కొంచెం ట్రెడిషనల్గా ఉన్నాయి. సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు, కానీ ఈ గోల్లోనే ఏం వినిపించట్లేదు. కొంతసేపటికి మాకు టేబుల్ అయితే దొరికింది. కూర్చోగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఇది బాదం మిల్క్ అనమాట, చాలా బాగుంది. ఇంకా మెనూ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది, వాళ్ళు మనల్ని చూసుకునే విధానం. ప్రతి నిమిషం కంఫర్టబుల్గా ఉండేలా చూసుకుంటారు. అక్కడికి ఓనర్స్ కూడా వచ్చి ఏం కావాలి ఏంటని చెప్పి కనుక్కొని వెళ్తారు. అండ్ వెయిటర్స్ ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా మన మీద ఒక కన్నేసే ఉంటారు. మనకి ఏం కావాలన్నది వెంటనే చూసుకుంటారనమాట. అండ్ ఇక్కడ అన్ని రెస్టారెంట్స్కి భిన్నంగా కూల్ డ్రింక్స్ 10 రూపీస్కే ఇచ్చేస్తున్నారు. ఇంకా నేను ఆర్డర్ చేసిందైతే మిరియాల మాంసం చారు, సూప్లో ఇదైతే ఆర్డర్ చేశాను. 2-3 పీసెస్ ఇచ్చారు. ఇది మటన్ సూప్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సూప్ చాలా స్పైసీగా చాలా బాగుంది. ఈలోపే మాకు స్టార్టర్ కూడా వచ్చేసింది. ఇద్దరికే కాబట్టి 2 స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. ఇది గుల్జారా చికెను. ఇది ఆల్మోస్ట్ డ్రాగన్ చికెన్లా ఉంటుంది. ఇంకోటి కబాబు, దీని పేరు అంగారా చికెను. ఇప్పుడు ఈ గుల్జారా చికెన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఈ గుల్జారా చికెన్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. పీస్ చాలా సాఫ్ట్గా, టెండర్గా ఉంది. కాజు కూడా వేశారు, మధ్య మధ్యలో కాజు కూడా తగులుతుంది. ఇప్పుడు అంగారా చికెన్ టేస్ట్ చేద్దాం. ఇవి చికెన్ కబాబ్. ఈ ప్రైస్కి క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. ఈ అంగారా చికెన్ కూడా చాలా బాగుంది, కానీ దీనికన్నా ముందు తిన్న గుల్జారా చికెన్ అయితే ఇంకా అదిరిపోయింది. ఇదే ఆ 10 రూపీస్ థమ్స్అప్. మన చిన్నప్పుడు ఉండేవి కదా ఇలా సీసాలు, ఇక్కడ కూడా ఇవే 10 రూపీసే. స్ప్రైట్, థమ్స్అప్, కోకోకోలా అన్నీ ఉన్నాయి. మిగతా రెస్టారెంట్స్లో 20 రూపీస్ పెట్ బాటిల్ డ్రింక్ని ఒక గ్లాస్లో వేసి 80-120కి ప్రైజెస్ పెట్టి కస్టమర్స్కి ఇచ్చేస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం 10 రూపీస్ బాటిల్ని 10 రూపీస్కే ఇస్తున్నారు. నెక్స్ట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాము. యాక్చువల్గా వాళ్ళు తెచ్చినప్పుడు ఏంటి అంతా ప్లెయిన్గా ఉందనుకున్నాను, కానీ లోపల ఉంది మ్యాటర్ అంతా.
ఇది వీకెండ్ కదా, వీకెండ్ కాబట్టి. బిర్యానీ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఎక్కువ స్పైస్ లేదు, అలా అని చెప్పగా లేదు, చాలా సెటిల్గా ఉంది. టేస్ట్ అయితే చాలా క్లాసీగా, మంచి కాస్ట్లీ రెస్టారెంట్స్లో ఉంటాయి కదా, అలా ఉంది. ఈ కొంచెంకే నా టమ్మీ ఫుల్ అయిపోయింది. సో మిగతాదంతా పార్సల్ చెప్పేసుకున్నాము ఈవినింగ్ తినేద్దామని. ఈలోపు ఫింగర్ బౌల్ కూడా వచ్చేసింది. అండ్ ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాము, వాటి ప్రైస్ ఎంత అనేది బిల్ వచ్చాక చెప్తాను. ఇది బిల్ 1530 అయింది. సూప్ 250, గుల్జారా చికెన్ 390, అంగారా చికెన్ 400 అండ్ ఫ్రై పీస్ బిర్యానీ 400. థమ్స్అప్ వచ్చేసి 2 తీసుకున్నాము, 20 రూపీస్. ట్యాక్స్లోకి 70 రూపీస్. సో టోటల్ 1530 అయింది. టోటల్గా అరకు రెస్టారెంట్ వర్త్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ నాన్ వెజ్జే కాదు, వెజ్ కూడా చాలా బాగుండిద్దంట. అండ్ వెజ్ థాలీ ఇక్కడ చాలా ఫేమస్. సో వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈరోజు వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.